ఏలూరు జిల్లా ముస్నూరు మండలం లోపూడిలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి భూమాతకు పూజలు చేసి ఖరీఫ్ సీజన్ను ప్రారంభించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నదాత సుఖీభవ పథకం కింద 2026-27 తొలి విడత నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. 80% సబ్సిడీపై విత్తనాల పంపిణీతో పాటు ఉచిత పంట బీమా నమోదు ప్రక్రియ ప్రారంభమైనట్లు వెల్లడించారు. డ్రోన్ స్ప్రేయింగ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రగతిశీల రైతులను సన్మానించారు. ఫస్ట్ సెకండ్ ఇష్యూ ఇస్ యూరియా తర్వాత ఇప్పుడు మనం చూసాము నేషనల్ గా ఫార్మ్ మెకనైజేషన్ ఒకటి ఎంకరేజ్ చేస్తున్నాము. సో మీరందరూ కూడా ప్రొడక్టివిటీ పెరగాలి, కాంట్రిబ్యూషన్ పెరగాలి, మీ టైం అండ్ ఎఫర్ట్ రెడ్యూస్ అవ్వాలి. బికాస్ చెప్పాల్సినవి వన్ ఇస్ ఇప్పుడు యూరియా. సో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైం మళ్ళీ ప్రారంభించుకుంటారు. ఈ పండుగ ఇటీవల కాలంలో కొంత మరుగున పడ్డా కూడా నాకు గుర్తు బాగా. నేను చిన్నగా ఉన్నప్పుడు ఊర్లో అందరూ ఒకటే రోజు ఆ రోజు పెట్టుకుని ఆ రోజు ప్రారంభించాలని ఒక నిర్ణయం తీసుకుని ఇంట్లో పూజ చేసి భార్య భర్తల పిల్లలతో సహా పొలం వెళ్ళి గట్టు మీద భార్య పిల్లలు కూర్చుంటే ఆ రైతు పొలం దున్నుతుంటే ఆ సీన్ చాలా చూడముచ్చటగా ఉండేది. కానీ ఈరోజు అవన్నీ కూడా మారిపోయినాయి, పద్ధతులు మారినాయి. కానీ రైతుల జీవితాల్లో మాత్రం ఎదుగు బదుగు లేకోకుండా అయ్యే కష్టాలు కొనసాగుతాం. ఈరోజు మేమందరం కూడా పెద్ద ఉపన్యాసం పెద్ద ఊరేగింపు చేసుకుంటా బ్రహ్మాండంగా చేతులుపుకుంటా వచ్చాం. కానీ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి చిత్తశుద్ధి నిజాయితీ ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. ఎంత ఘనంగా అయితే మీరందరూ కూడా ఎదురొచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మాతో పాటు ఎండలో కూడా నడిచొచ్చారో సంతోషంగా, రేపటి రోజున మీకు ఏ కష్టం వచ్చినా కూడా సాగులో మేమందరం మీకు అండగా నిలబడాలి. ఒక రైతుకి కరెంటు సమస్య వస్తుంది, సర్లే చెప్పాను పొండి అని చెప్పేసి వదలకుండా, ఎందుకంటే రోజు రోజుకి పంట క్షీణించిపోతుంది. సరైన సమయానికి ఎరువు వేయకపోయినా, సరైన సమయానికి నీరు తడి ఇవ్వకపోయినా, సరైన సమయానికి కోత కొయ్యిపోయినా